మన విశ్వక్ సేన్ అన్న మళ్ళీ వచ్చేశాడు లైలా అనే కొత్త సినిమాతో. మరి ఈ సినిమా హిట్ కొట్టిందా లేక విశ్వక్ గెటప్ మార్చినా కథ మారలేదురా బాబు అనిపించిందా? అసలు సినిమా ఎప్పుడో యుఎస్ లో ప్రీమియర్ అయ్యింది. మరి అక్కడి ఆడియన్స్ ఏం అనుకున్నారో తెలుసుకుందామా? కథ ఏమిటంటే, సోను అనే కుర్రోడు లేడీ బ్యూటీ పార్లర్ నడుపుతూ ఉంటాడు. ఆడవాళ్ల హెయిర్ కటింగ్ చేసే పని తను చేసుకోవచ్చు, కాని తన మీద ఒక పెద్ద ఇష్యూ పడుతుంది. అప్పటిదాకా ఎంటర్టైనింగ్ గా వెళ్లిన కథ ఒక్కసారిగా పోలీసులు కేసు పెడతారు, రౌడీలు వెతుకుతారు. ఇక ఇంటికెళ్లి నిద్రపోవడం కాదు, తప్పించుకోవాలని ఖచ్చితంగా ఏదో ఓ ప్లాన్ చేయాలి. ఇక్కడే విశ్వక్ సేన్ బ్రహ్మాండంగా ప్లాన్ వేశాడు, లేడీ గెటప్ వేసేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో అదే సినిమా. సినిమా మొదలయ్యాక ఒక అరగంట వరకు కథ కదులుతుందా లేక ఐడన్ మోడ్లో ఉందా అనే అనుమానం వస్తుంది. కానీ బాగా ఫ్లోలోకి వచ్చేసరికి ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది. విశ్వక్ సేన్ కామెడీ టైమింగ్ అలా అలా హిట్ అవుతుంటుంది. శర్మా సాంగ్ హాల్లో బీభత్సంగా నడుస్తుంది. మరి సెకండ్ హాఫ్, ఇక్కడే అసలు సినిమా రైడ్ మామూలుగా లేదు. ఒక పక్క రౌడీలు వెతుకుతున్నారు, ఇంకో పక్క పోలీసులు పట్టుకోవాలని చూస్తున్నారు. మరి విశ్వక్ ఏం చేయాలి? హాస్యంగా చూసుకుంటూ, కాని అసలు సీరియస్ సీన్ ని ఫన్ వేలో తీసుకెళ్లారు. డైలాగ్స్ బాగున్నాయి, లేడీ గెటప్ సీన్స్ కాస్త ఆసక్తికరంగా ఉన్నాయి. కాని ఒకప్పుడు జగపతిబాబు లేడీ గెటప్ లో వచ్చి నవ్వించినట్టే ఇది కూడా కొంతమంది ఎంజాయ్ చేస్తారు, కొంతమందికి తట్టుకోలేనంత స్ట్రాంగ్ అనిపించొచ్చు. ఇది పూర్తిగా ఎవరికి వారు ఎంజాయ్ చేసే కోణం మీద ఆధారపడి ఉంది. ప్లస్ పాయింట్స్: కామెడీ, ఎంటర్టైన్మెంట్ బాగుంది, డైలాగ్స్ పర్లేదు, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మైనస్ పాయింట్స్: కథ కొత్తదేమీ కాదు, లేడీ గెటప్ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందా? డో కొన్ని సీన్లు కొంచెం రొటీన్ లాగా అనిపిస్తాయి. మొత్తానికి 3.5 అవుట్ ఆఫ్ 5కి టైం పాస్ మూవీ. బోర్ కొట్టించదు, కాని ఎవరో గొప్ప కొత్తదనం చూపించినట్టు లేదు. క్లారిటీ వచ్చింది కదా. మరి మీరేమంటారు? థియేటర్లో చూస్తారా లేక ఓటీటీ వచ్చేదాకా ఆగుతారా? కామెంట్ చెయ్యండి.